ప్రియమైన మిత్రులకు, నేటి యువతకు, ప్రముఖ రాజకీయవేత్తలకు, ఉద్దండ పండితులకు, ప్రముఖ విద్యావేత్తలకు, పెద్దలకు, పిల్లలకు నా నమస్కారాలు. ఈరోజు ఈ వీడియో చేయడం నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిందిగా నా మనవి. అదేంటంటే, పూర్వం ఆంధ్ర రాష్ట్రం, మద్రాస్ అలియాస్ తమిళనాడు ఉమ్మడిగా ఉండేవి. ఈ ఉమ్మడిగా ఉండటం వలన ఆంధ్ర ప్రజానీకానికి చాలా నష్టం వాటిల్లింది. అది ఏ విధంగా అంటే, మన కళ్ళతో మనం చూసింది లేదు. ఇది తరతరాల నుంచి, పెద్దల నుంచి మనం విన్నదే తప్ప మన కనుసైగలో కానీ, మన కళ్ళ ముందు కానీ జరిగింది కాదు. కాబట్టి ఏదైతే ఆంధ్ర ప్రజానీకం కలిసి ఉండడం వల్ల, ఆంధ్రప్రదేశ్ అలియాస్ మద్రాస్ అలియాస్ తమిళనాడు కలిసి ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం వాటిల్లిందో, మన అమరవీరులైనటువంటి పొట్టి శ్రీరాములు గారు తన ఉద్యమం వలన, అమర నిరాహార దీక్ష చేయటం వలన, ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ను మద్రాస్ రాష్ట్రం నుంచి విడదీసి ఒక సపరేట్ రాష్ట్రముగా ప్రకటించబడింది. ప్రకటించిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ని ఎవరైతే కష్టపడి దాన్ని బయటికి తీసుకొచ్చి ఒడ్డున పడేశారో, దానిని బాగు చేసుకోవాల్సిన అవసరం మన నీటి వనరులు అయితే కానీ, ఆహార ధాన్యాలు అయితే కానీ, చిరుధాన్యాలు అయితే కానీ, ఎటువంటి సంపదనైతే కానీ, అటవీ సంపదను కానీ, ఎటువంటి సంపదనైనా మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించి, మన రాష్ట్ర నలుమూలలో ఉన్న గ్రామాలను కానీ, జిల్లాలను కానీ, మండలాలను కానీ మనం స్వలాభంతో, స్వార్థంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన ఆంధ్ర ప్రజానీకానికి ఉండింది. అయితే అప్పట్లో ఇలా మీడియా మాధ్యమాలు, ప్రసారాలు ఎక్కువగా ప్రజలకి అందుబాటులో లేకపోవడం వలన, ఏ ప్రజలు ఎందుచేత, దేని చేత బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క బాధలను కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ బయటికి వ్యక్తపరిచి సందేశం అందజేసేలా, చేరవేసేలా, ప్రముఖ రాజకీయవేత్తలకు చేరవేసేలా ఉండకపోవడం వలన ప్రతి చిన్న గ్రామం, మారుమూల గ్రామం కానీ, మారుమూల మండలాలు కానీ, జిల్లాలు కానీ అభివృద్ధి చెందక మరుగున పడిపోయాయి. అదే సమయంలో ఒక్కొక్క వ్యక్తికి వచ్చిన ఆలోచనలు, మంచి ఆలోచనలు, ఒక విద్యను అభివృద్ధి చేయాలని కానీ, ఒక వాద్యాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో కానీ మనం హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలని ప్రత్యేకమైన పద్ధతిలో, ఆధునీకరణ పద్ధతిలో, అధునాతన టెక్నాలజీలతో అభివృద్ధి చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రపంచ పటంలో, భారతదేశ పటంలో తీర్చిదిద్దుకున్నాం.
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎన్ని జిల్లాలు అయితే ఉన్నాయో అన్ని జిల్లాలు వాటి అభివృద్ధికి గవర్నమెంట్ తోడ్పడి ఉండుంటుంది. కానీ ఎంతవరకు తోడ్పడింది అనేది మనం ఒక మెజర్ చేసుకోకుండా ఉండటం వలన ఎంతసేపు తన రాజకీయ స్వలాభమో, రాజకీయ స్వార్థమో, నేనే ఇక్కడ రాజు, నేనే ఇక్కడ మంత్రి అనుకున్న పద్ధతిలో ప్రతి ఒక్కరు ఉండిపోయి, ఈ ప్రజలకి ఇంతకు మించి మనం చేస్తే మన మాట వినరని ప్రతి ఊరిలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, మండలంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ, జిల్లాలో ఉన్న రాజకీయ నాయకులు కానీ ఊహించుకొని వాళ్ళ యొక్క మిత్రులకు, కుటుంబీకులకు అనుకున్న కార్యకలాపాలు నిర్వర్తించడంలో ముందుకు వెళ్ళారు తప్ప బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కానీ, ఒక విద్యను అభివృద్ధి కానీ, వైద్య సదుపాయాల అభివృద్ధి కానీ, రోడ్ల సదుపాయాల అభివృద్ధి కానీ పూర్తిగా అందకుండా చాలా కాలం ఉండింది. అలా ఉండి కొన్నాళ్ళ తర్వాత ఒక మంచి వ్యక్తి వచ్చి అనుకున్న సదుపాయాలు, టెలిఫోనిక్ రంగం కానీ, ఒక విద్యుత్ రంగం కానీ, గ్రామీణ సడక్ ద్వారా వచ్చిన రోడ్లు ప్రతి ఊరికి కానీ ప్రజలకి పూర్తిగా అందేటట్టు చేసి, ప్రజలందరికీ తెలివితేటలు వచ్చేటట్టు చేసి, ప్రజలకి మంచి సేవా కార్యక్రమాలు మీ సేవ ద్వారా అందేటట్టు చేసి, ప్రజలను చైతన్యవంతులను చేసి, మండలంలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ, ఆర్ఈఓ, విఆర్ఓ వీళ్ళందరూ కూడా రకరకాల కార్యక్రమాల్లో కలెక్టర్తో సహా రకరకాల కార్యక్రమాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ప్రజలతో మమేకమై ప్రజల యొక్క ఇబ్బందులను, ప్రజల యొక్క ఆలోచనలను అర్థం చేసుకొని వాళ్ళ యొక్క సమస్యలను తీర్చిదిద్దేవారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే, ఏదైతే జంట నగరాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఆ జంట నగరాలని అభివృద్ధి చేసుకుంటూ కూర్చున్నాం. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుండి విడిపోయిందో అప్పుడైనా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అయితే మిగిలిపోయామో ఆంధ్రప్రదేశ్గా, అప్పుడైనా మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కదా. మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో మద్రాసుతో కలిసి ఉండడం వలన, పొట్టి శ్రీరాములు గారు అమర నిరాహార దీక్ష వల్ల ఏదైతే ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిందో, అభివృద్ధి కోసం, మన యొక్క బాగోగు కోసం, అన్నిటి కోసం ఏదైతే ఏర్పడిందో, మరి అలాంటి రాష్ట్రాన్ని మనం ఎంత చక్కగా సరిదిద్దుకోవాలి, ఎంత చక్కగా చూసుకోవాలి, ఎంత చక్కగా అన్ని కార్యక్రమాలను నిర్వర్తించి అభివృద్ధి పథంలో నడపాలి అన్న ఆలోచన ప్రజలకు ఎందుకు రాలేదు? ప్రజలు వాళ్ళ యొక్క ఇబ్బందులను కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ సరైన పద్ధతిలో ఎందుకు చేరవేసేటట్టు వాళ్ళు కంకణం కట్టుకొని ముందుకు వెళ్ళలేదు? మరి ఏదైతే అభివృద్ధి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ జంట నగరాలను అభివృద్ధి బాగా చేయటం వల్ల వాళ్ళకి రెవెన్యూ జనరేషన్లో కానీ, వనరులు కానీ, సంపదలో కానీ అన్నింటిలో వాళ్ళు ముందుండి
చుట్టుపక్కల ఉన్న జిల్లాలని వాళ్ళు చక్కగా అభివృద్ధి చేసుకున్నారు గత 10 సంవత్సరాల్లో. కానీ గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ మరొక 15 సంవత్సరాలు వెనుకంజ వేసింది అభివృద్ధి మార్గంలో. మరి ఈ ఆంధ్రప్రదేశ్ అని పేరు అలా ఉండటం వలన వెనుకబడి ఉండిపోవటమేనా? ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అందరూ. కానీ అది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎవరైనా గమనిస్తున్నారా? గమనించి ఎందుకు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం? మనం ఓటు వేసి రాజకీయ నాయకులకి అవకాశం ఇచ్చి వాళ్ళకి పదవులను కట్టబెట్టి మన రాష్ట్రాన్ని మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం నీటి వనరులు అయితే కానీ, సంపదను సృష్టించడంలో కానీ, వైద్య, విద్య, ఆరోగ్య అభివృద్ధిలో కానీ, వైద్య, విద్య, ఆరోగ్య రంగం అభివృద్ధిలో కానీ ఇలాంటివి కోకొల్లలుగా ఉన్నాయి. ఐటీ కానీ, ఐటీ రంగం వస్తే వాటి వల్ల చాలా రంగాలు అభివృద్ధి చెందుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్, ఐటీ రంగం వస్తే అక్కడ ఉండే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ చదువుకునే పిల్లలకు ఫెసిలిటీస్ అనే కేటగిరీలో, లేకుంటే సెక్యూరిటీ అనే కేటగిరీలో, ఫిజికల్ సెక్యూరిటీ అనే కేటగిరీలో వాళ్ళకి ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే వాటి వల్ల చిన్న చిన్న హోటల్స్ కానీ, 5 స్టార్ 3 స్టార్ హోటల్స్ కానీ అభివృద్ధి చెందుతాయి. మన జీవన శైలిలో ఒక రంగం ఇంకో రంగం మీద ఆధారపడి బ్రతకవలసిందే. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా. ఒక రంగం అభివృద్ధి చెందుతుందంటే ఆటోమేటిక్గా అక్కడ రియల్ ఎస్టేట్ కానీ, హోటల్స్ కానీ, హాస్టల్స్ కానీ, ఫుడ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ రెస్టారెంట్స్ కానీ అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయి. సో ఈ రకమైన ఆలోచన ధోరణి గత 5 సంవత్సరాలుగా పరిపాలిస్తున్న ప్రభుత్వానికి ఎందుకు కలగలేదు? వేల ఎకరాలని సేకరించి, ప్రజలను ఒప్పించి సేకరించి వాటిని ఒక ఆధునీకరణ పద్ధతిలో అభివృద్ధి చేసి క్లస్టర్లుగా విడదీసి ఒక అద్భుతమైన, దివ్యమైన, సుందరమైన క్యాపిటల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకొని ఉన్నప్పుడు గత 5 సంవత్సరాలుగా పరిపాలించిన ప్రభుత్వం అపోజిషన్లో ఉన్నప్పుడు ఒప్పుకొని ఆ ఆధునీకరణ పద్ధతిలో ఎందుకు చేయలేకపోయింది? మన రాజధానిని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది? సంపదను సృష్టించలేకపోతే మనం ఎందుకండి? ఒక నాయకుడు లేదా ఒక కుటుంబాన్ని ఒక యజమాని పరిపాలించినప్పుడు, లేకుంటే వారి యొక్క బాగోగులు చూసుకున్నప్పుడు, యజమాని ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు కదండి. యజమాని అలాగే పొద్దున్న బ్రష్ చేసి, స్నానం చేసి, బొట్టు పెట్టుకొని ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు కదండి. యజమాని బయటకు పోయి కష్టపడి 4 రాళ్ళు సంపాదించి తెచ్చి ఇంట్లో కావాల్సిన సరుకులను కానీ, సరిపడ ఆహారం తెచ్చి వాళ్ళ పిల్లలకి పెడితే కదండి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కడుపు నింపుకుంటారు. అదే అందరూ తల్లి పిల్లలు అందరూ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎవరండి కూడి పెడతారు? అలాగే
మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఎవరు చేయాలండి? ప్రజల చేత, ప్రజల యొక్క అమూల్యమైన ఓటు హక్కుని వినియోగించుకోవడం వల్ల ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళు రాబోయే తరాలకు ఎటువంటి అవకాశాలు మనం కల్పించాలి, రాబోయే తరాలకి ఎటువంటి సదుపాయాలు కల్పించాలి. రోడ్స్ కానీ, విశాలమైన రోడ్స్ ఉంటే ట్రాఫిక్ని మేనేజ్ చేయొచ్చు. ఆధునీకరణమైన టెక్నాలజీ ఉంటే పోలీస్ శాఖకు అన్నిటిలోని ఇన్వెస్టిగేషన్స్కి హెల్ప్ చేయవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ కానీ, లేకుంటే ఐటీ రిలేటెడ్ కానీ, వైద్య రంగంలో కానీ అన్ని రకాలమైన మెడికల్ సదుపాయాలు కల్పిస్తే ప్రజలకి ఇంక అంతకన్నా కావాల్సింది ఏంటండి? ప్రతి ఒక్కరికి అదే కావాలి. ఒక సినీ రంగం కానీ, ఒక ఐటీ రంగం కానీ, ఒక వైద్య రంగం కానీ, విద్యా రంగం కానీ, ప్రతి రంగం కూడా క్లస్టర్స్గా విడదీసి వాటి యొక్క అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళేటట్టు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని చేస్తే మన పిల్లలు, రాబోయే తరాలు అందరూ సుఖంగా, హ్యాపీగా బ్రతుకుతారండి. ఇప్పుడు ఎప్పుడైతే మన స్వార్థం, నేను, నా పిల్లలు, నా కుటుంబం అని స్వార్థం చూసుకుంటూ బ్రతుకుతామో మన కుటుంబం ఎంతకాలం ఉంటుందండి? ఎవరికైనా ఈ భూమి మీద ఒక రిటైర్మెంట్ స్టేజ్ వస్తుంది. మన అందరం కూడా అద్దెకు వచ్చిన వాళ్ళమే ఈ భూమి మీదకి. మన లైఫ్ స్పాన్ ఎంత అండి? ఈ రోజుల్లో 60 నుంచి 80 సంవత్సరాలు. అంటే ఏంటండి, 80 నుంచి 100 పైగా మన జీవిత గమనం 60 నుంచి 80కి తగ్గిపోయిందంటే కారణం ఏంటండి? సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వలన, సరైన భోజనం, సరైన ఆహార ధాన్యాలు సరైన పద్ధతిలో పండించి మనకు అందకపోవడం వలన, కలుషితమైన నీరు, కలుషితమైన గాలి పీల్చడం వలన శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వలన ఇవన్నీ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి ఒక్కరూ తన పిల్లలకి చెప్పాల్సింది ఏంటంటే, చెట్లను పెంచండి. మనకి బ్రతకడానికి ఫస్ట్ మంచి గాలి కావాలి, మంచి నీరు కావాలి, మంచి భోజనం కావాలి. ఈ 3 చక్కగా ఉంటే మన శరీరం సౌష్టంగా, అందంగా, ఆరోగ్యంగా ఉండి, ఫిజికల్ ఫిట్నెస్తో ఉండి మన కార్యక్రమాలను ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా మనం బ్రతకగలం. అదే ఏదైతే భూమిలో ఉన్న నీరు కలుషితం అయిపోయిందో, గాలి కలుషితం అయిపోయిందో, తినే ఆహారం కలుషితం అయిపోయిందో, ఈ 3 కూడా శరీర విచ్ఛిన్నానికి నాంది పలుకుతాయి. ఎప్పుడైతే ఇలా నాంది పలికిందో మనం కుటుంబీకులకు భారం అవుతాం, మన పిల్లలకు భారం అవుతాం. ఇదా అండి మనం ఈ భూమి మీదకు వచ్చి భారం అవటానికండి? కాదండి. ఎవరికి వాళ్ళ కాళ్ళ మీద నిలబడి అత్యున్నత స్థాయికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకోవడం కానీ, వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకోవడం కానీ, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రూపాయి సంపాదించుకోవడంలో కానీ ఆరితేరి ఉండాలని నా యొక్క కోరికండి. చివరిగా ఈ వీడియో యొక్క సందేశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రెండుసార్లు విడదీయబడింది. విడదీయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. కానీ విడిపోయిన మద్రాసు అలియాస్ తమిళనాడు కానీ, విడిపోయిన తెలంగాణ కానీ అభివృద్ధి పదంలో 20 సంవత్సరాలు ముందంజలో ఉన్నాయి. కానీ మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం మరో 20 సంవత్సరాలు అట్టడుక్కు వెళ్ళిపోయింది. ఈ అట్టడుక్కు వెళ్ళిపోయిన ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలి తప్ప కోట్లు సంపద కావాలంటే సంపదను సృష్టించే మార్గాలు తీసుకొచ్చే వ్యక్తిని మనం ఎన్నుకోబడితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం అభ్యున్నత పదంలో నెక్స్ట్ వచ్చే 10 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి ప్రపంచ దేశాలకి విస్తరిస్తుందని మన అందరం కోరుకుందాం, ఆకాంక్షిద్దాం. జై ఆంధ్రప్రదేశ్, జై అమరావతి, జై పొట్టి శ్రీరాములు గారు. ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలను ఒక్కసారి స్మరించుకొని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రజలకి సమాధానం చెప్పేలా, సమాజాన్ని ఉద్ధరించేలా, సమాజాన్ని అభ్యున్నత పదంలో నడిపిస్తారని, రాష్ట్రం యొక్క ఖ్యాతి ప్రపంచ దేశాలకు విస్తరింపజేస్తారని మా అందరి ఆకాంక్ష, కోరిక. ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను ప్రియమైన మిత్రులారా. జై హింద్.